రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో కేటీఆర్ బామ్మర్ది పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారని ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేపథ్యంలో అసలు రాడిసన్ హోటల్కి సంబంధించిన అంశంలో ఒక వీడియో ఇప్పుడు బయటపడిందని, ఆ వీడియోలో క్రిష్తో పాటుగా కేటీఆర్ బామ్మర్ది అలాగే మరికొంతమంది హీరోయిన్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా, లేదంటే కేసీఆర్ మీద కేటీఆర్ మీద బురద జల్లేందుకే రాజకీయ ప్రత్యర్థులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో కేటీఆర్ బామ్మర్ది పేరు కూడా ఉంది. కేటీఆర్ బామ్మర్ది పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్ ఇష్యూలో ఒక వీడియో బయటకు వచ్చిందని, ఆ వీడియోలో క్రిష్ అంటే డైరెక్టర్ క్రిష్తో పాటుగా మరి కొంతమంది హీరోయిన్లు ఉన్నారని, అలాగే కేటీఆర్ బామ్మర్ది కూడా ఆ వీడియోలో ఉన్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ వార్తలో అసలు వాస్తవం ఉందా, లేదంటే నిజంగా కేటీఆర్ మీద బురద జల్లేందుకు కేటీఆర్ బామ్మర్దిని దాంట్లో ఇరికించారా అంటే ఏం చెప్తారు మేడం? ఈ విషయంలో ఎవరు ఇరికించడాలు లేవండి. ఇదేంటంటే ఎప్పుడో తేలే విషయాలు కాదు, అప్పటికప్పుడు తేలే విషయాలే. అలా తప్పించుకోవటం అనుకునేది అవుతుంది, లేదు ఎవరైనా ఇరికించడానికి అవుతుంది అంటే అసలు కృష్ణ ఎలా ఇరికిస్తారు? అసలు వివాదాలకు దూరంగా ఉండే మనిషి ఆయన. వివాదాలకు దూరంగా ఉండే మనిషి, మనుషులకి ఉండే బలహీనతని జయించిన మనిషి అని మనం అనుకుంటాం. అతను సినిమాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి, చాలా భిన్నంగా, సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి, చాలా తాత్వికంగా ఉంటాయి సినిమాలు, ప్రతి సినిమా కూడా. మరి అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు, ఆ సందర్భానికి నేను అక్కడికి వెళ్ళాను, యాక్సిడెంటల్గా వెళ్ళాను, నేను నాకేదో పని ఉండి వెళ్ళాను, అంతేగాని నేను సేవించలేదు అని అతను చెప్తున్నాడు. సరే, సేవించలేదు అంటే కనుక ఇప్పుడు టెస్ట్ అడుగుతారు, ఇంటర్వ్యూకి రమ్మంటారు, అదే మాట్లాడడానికి రమ్మంటారు, కౌన్సిలింగ్ విచారణకు రావాల్సిందే. విచారణలో గనక వీళ్ళు సేవించారు అని గనక తేలితే గనక వాళ్ళ మీద కేసు, ఆ తర్వాత కౌన్సిలింగు, ఆ తర్వాత రీహాబిలిటేషను అన్నీ వరుసగా ఉంటాయి. అది ఒక ప్రాసెస్. అయితే ఇక్కడ సేవించిన వాళ్ళని బాధితులుగానే చూసే చట్టం ఉంది మనకి. కాకపోతే పనిగట్టుకుని నలుగురు సేవించేలాగా చేశారనుకోండి, ఆర్గనైజ్ చేశారనుకోండి ఒక పార్టీని, ఆర్గనైజర్స్ మీద కేసు ఉంటుంది. ఈ ఆర్గనైజర్స్కి ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చి సరఫరా చేశారు, పెడ్లర్స్ అంటారు, వాళ్ళ మీద ఉంటాయి. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడ తయారవుతున్నాయి? విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయా, మన భారతదేశంలోని ఏదో ఒక మారుమూల ప్రదేశంలో తయారయ్యి ఇక్కడికి సరఫరా అవుతున్నాయా, మొత్తం కూపీ లాగుతారు. కూపీ లాగి మొత్తానికి విషయాన్ని రాబడతారు. రాబట్టిన తర్వాత ఇందులో ఎవరెవరైతే ఉంటారో, అంటే తయారు చేసేవాడు, సరఫరా చేసేవాడు, ఇక్కడ అమ్మేవాడు, అయిపోయిన తర్వాత ఆఖరి మనిషి ఎవరు? వినియోగదారుడు. ఈ వినియోగదారుడు ఈ విషయంలో మట్టుకు బాధితుడు. అతను కొన్ని హక్కులు ఉంటాయి బాధితులకి, కానీ వ్యాపారస్తులకి హక్కులు ఉండవు. ఈ విషయంలో బాధితులకు మాత్రమే హక్కులు ఉంటాయి. ఆ రకంగా చూస్తే గనక ఒకవేళ కృషి సేవించినప్పటికీ కూడా ఆయన బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ మోతాదులో, అంటే ఎక్కువ తీసుకున్నారా, మధ్య రకంగా తీసుకున్నారా, తక్కువ తీసుకున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా శిక్ష ఉంటే కూడా, ఎంత బాధితులైనప్పటికీ కూడా శిక్ష ఉంటే కూడా ఉంటుంది. సరే, ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, అసలు కేటీఆర్ బామ్మర్ది సంగతి ఇప్పుడు స్టోరీ సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు మనం కాదు లేదు అని వాళ్ళు బుకాయించినప్పటికీ కూడా మనం ఫైల్ క్లోజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి హడావుడిగా డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చింది. ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు ఆ రోజు? అప్పట్లో కేసీఆర్ ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యేవాడు. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఒక స్కామ్ జరుగుతుంది అనుకోండి, దానిని కనుమరుగు చేయడానికి ఇంకొక స్కామ్ను పైకి లేపేవాడు. మియాపూర్ భూములు విషయంలో అది చాలా పెద్ద భూకుంభకోణం.
అది చాలా పెద్దది. దానిలో కొంతమంది ఎంఆర్ఓల్ని, కొంతమంది రిజిస్ట్రార్లని, పార్టీలని చేసి కొంతమంది వ్యాపారస్తుల్ని అందరినీ కలిపి జైలుకి పంపించిన సందర్భం అది. అది టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే జరిగింది అనేది వాస్తవం. కానీ ఆ వాస్తవం గురించి ఎవరో మాట్లాడుకోకుండా ఉండటం కోసం ఇంకొక వాస్తవాన్ని తీసుకొచ్చారు. అంటే ఒక గీత పక్కన ఇంకొక గీత, ఆ గీత కన్నా ఈ గీత ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించాలి, ఈ కొత్త గీత. అప్పుడు పాత గీతను వదిలేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చూస్తారంటే పాత గీత పక్కన కొత్త గీత గీసినందువల్ల మనకి లాభమా నష్టమా? ఇప్పుడు ఈ పాత గీత వల్ల మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఎక్కువ పేరు పోతుంది, అబాస్పాలు అవుతాం, సమాధానం చెప్పుకోవాల్సి వస్తాం. అలాంటప్పుడు ఇంకొక కొత్త గీత గీసి ఈ కొత్త గీత గీయటం వల్ల మనకి డబ్బులు పోవు, పైగా ఈ పాత గీత చర్చ నుంచి దృష్టి మరలించవచ్చు అనే ఒక ప్లాన్ ఎప్పుడు కూడా మొత్తం 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అవలంబించిన రాజనీతే ఇది. ప్రతి విషయం వస్తుంది బయటికి. ఎమ్మెల్యేలని, తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలని పార్టీలోకి రప్పించుకోవాలి. అయ్యప్ప సొసైటీ బిల్డింగులు పగలగొట్టారు. ఆ ఎమ్మెల్యే వచ్చేసాడు పార్టీలోకి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు అయ్యప్ప సొసైటీ భూముల కేసు ఏమైందండి? చట్టంలో ఏ మార్పు రాలా, చట్టంలో ఏ మార్పు రాలా. కానీ ఆ కేసు ఏమైంది? ఎమ్మెల్యేలు వచ్చేసారు. కేసు ఎమ్మెల్యేలను రప్పించుకోవడం కోసం ఈ పని చేశాం, అయిపోయిందా? అలా ప్రతి విషయం మీరు ఈ 10 సంవత్సరాల పీరియడ్ మీద కేసీఆర్ పరిపాలన కాలాన్ని ఒక 50 మంది పిహెచ్డి విద్యార్థులు పిహెచ్డి చేయొచ్చు. అన్ని అంశాలు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు. అన్ని విషయాలు ఉన్నాయి. ఆ అన్ని విషయాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన నిన్న ఈరోజే ఇంకొక భూదందా కూడా వచ్చింది. బోయినపల్లి వినోద్ కుమార్ తమ్ముడు పేరు మీద 8 ఎకరాల భూమి మార్పించుకున్నారు. అది విప్రో ఎంప్లాయీస్ అందరూ కలిసి కోఆపరేటివ్ సొసైటీగా పెట్టుకొని ఒట్నాగులపల్లిలో ఒక 8 ఎకరాల పొలం కొనుక్కుని ప్లాట్లు వేసుకున్నారు. అయితే అవి 111 జీవోలో ఉన్నాయి అని ఎదుగు పొదుగు లేకుండా ఆ లేఅవుట్ అలా ఉండిపోయింది. ఉండిపోతే ఎప్పుడైతే 111 జీవో ఎత్తేస్తున్నారు అనే ఒక వార్త బయటకు వచ్చిందో వెంటనే ఆ భూమి వ్యవహారం తెర మీదకి వచ్చింది. వచ్చి ఆ సొసైటీ అధ్యక్షుడినో సెక్రటరీనో పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు? ఈ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకో దేనికో వస్తున్నాయి, భూదాన భూములు కింద ఉన్నాయి ధరణిలో, కాబట్టి మీరు అమ్మేసుకుంటే మంచిది అని చెప్పి ఆ మెంబర్స్ అందరినీ ఒప్పించి తీసేసుకున్నారు పొలం. 8 ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అయితే అది వాళ్ళల్లో కొంతమందికి అర్థమైంది ఈ కుట్ర. అదే ఇప్పుడు గనక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే గనక ఆ ల్యాండ్ వాళ్ళకి దక్కేది కాదు. ఇకపోతే ఈ కేసు దగ్గరకు వస్తే, అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే వీళ్ళు ఒక విషయంలో మనకి ఎదురు దెబ్బ తగిలింది అనగానే ఇంకొక దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. మియాపూర్ భూముల విషయంలో కూడా అప్పుడు దాన్ని తాత్కాలికంగా ఫైల్ పక్కన పెట్టేయడానికి డ్రగ్స్ది పట్టుకొచ్చారు. డ్రగ్స్ది పట్టుకొచ్చి స్మితా సబర్వాల్ హస్బెండ్ అకుల్ సబర్వాల్కి ఆ కేసు అప్పచెప్పి ఆయన అసలు అబ్బో ఈ భూప్రపంచంలో అంత సిన్సియర్ ఆఫీసరే లేడు అని చెప్పి ఆయనకి కితాబులు ఇచ్చి ఆయన పట్టుకొచ్చి పెట్టి ఏమైందండి? ఆ కేసు నీరు గారిపోయింది. ఆ రోజు ప్రతిరోజు చర్చ, ప్రతిరోజు సోషల్ మీడియాలో కావచ్చు, వార్తల్లో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, ఫలానా వాళ్ళు ఇవాళ హాజరయ్యారు విచారణకి, ఫలానా వాళ్ళు విచారణకి హాజరయ్యాడు, హీరోయిన్ డైరెక్టర్ చార్మి హాజరైంది, అది ఇది అని హడావుడి చేశారు. ఏవి కాల. అది ఎందుకు అవలేదు అనుకుంటున్నారు? ఒక ఇష్యూని డైవర్ట్ చేసేందుకు ఇంకో అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. కానీ ఆ రోజు వాళ్ళకి తేలింది ఏంటి అంటే అప్పుడే తెలుసు వాళ్ళకి
కేటీఆర్ బామ్మరుతున్నాడని. ఓకే, ఆ రోజే తెలుసు వాళ్ళకి. అంటే గతంలో కూడా కేటీఆర్ బామ్మర్ది ఈ డ్రగ్ ఇష్యూలో పట్టుబడ్డారంటారా? పట్టుబడ్డరు. ఇప్పుడు లోపలికి వెళ్తున్న కొద్దీ, ఫైల్ లోపలికి వెళ్తున్న కొద్దీ విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు అని తెలుస్తుంది. నేను ఒక ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసరు, రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసరు చెప్తున్నారు, ఆయన 15 రోజులు కేరళలో జామకాయలు అమ్మాడంట మారువేషంలో, ఈ డ్రగ్స్ ఇది పట్టుకోవటం కోసం. సక్సెస్ అయ్యాడు ఆయన. అలాంటి సిన్సియర్ ఆఫీసర్లు కావాలి. ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి ఉండాలి. అవి రెండూ లేనప్పుడు ఎవరు బావమరిది ఉన్నా, సాక్షాత్తు కేటీఆరే ఉన్నా, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఏమని? కేటీఆర్ దుబాయ్లోనే హెయిర్ కట్ చేయించుకుంటాడు, ఇండియాలో హెయిర్ కట్ చేయించుకోడు అని. రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. నేను ఇస్తా రక్త నమూనాలు, నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీ అని సవాల్ చేశాడు. అటు సైడ్ నుంచి సౌండ్ లేదు, అసలు సమాధానమే లేదు. అదేమంటే ఎవడు పడితే అటు సవాల్ ఇస్తే మేము సమాధానం చెప్తామా? యాతావాత చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ బావమరిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు పైగా ఆయన ఈ 10 ఏళ్లలో 10,000 కోట్ల ఆస్తికి యజమాని అయి కూర్చున్నాడు. ఏ వ్యాపారాలు చేసి 10,000 కోట్లు వచ్చినాయి ఆయనకి? చెప్పండి. 10 సంవత్సరాల క్రితము నేను ఎలా ఉన్నానో మీరు ఎలా ఉన్నారో ఆయన కూడా అలాగే ఉన్నాడు. వాళ్ళ ఫాదరు ఒక సిన్సియర్ సింపుల్ ఎంప్లాయీ. ఆయన ఏం వ్యాపారాలు చేసి 10,000 కోట్లు సంపాదించాడు? లేకపోతే కేసీఆర్ లాగా క్యాప్సికం బండిచ్చి ఎకరానికి ₹1,00,00,000 సంపాదించాడా? లెక్క ఏదో ఒకటి ఉండాలి కదా, చూపించాలి కదా. అర్ధంతరంగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే ఏమీ చేయకుండా మటుకు డబ్బులు రావు. ఆ ఏమీ చేసేది ఏంటి అంటే లిక్కర్ వ్యాపారం కావచ్చు, డ్రగ్స్ వ్యాపారం కావచ్చు, గంజాయి వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్టులు తీసుకోవటం కావచ్చు. మనం ఎన్ని చూస్తున్నాం, ఎన్ని కూలిపోతున్నాయి. అప్పుడిప్పుడో కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో అట్లుండటం ఏంటి, అంత గట్టిగా ఉండటం ఏంటి? నిన్నగాక మొన్న కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా ఉండటం ఏంటి? వాళ్ళకి అన్నీ ఎలాంటి అన్నీ మంచి శకునములే అనుకుంటా వెళ్తుంటే వాళ్ళకి అన్నీ ఎలా ఎదురొస్తున్నాయో చూస్తుంటే, నిన్న వాళ్ళు సాక్షాత్తు వాళ్ళు ఎక్కిన బస్సు టైర్ పంక్చర్ అయింది. అంటే మీరు అక్కడికి వెళ్ళకండి, వెళ్తే మీ పరువే పోతుంది, వెళ్ళకండి అని ప్రకృతి కూడా చెప్తుంది. అయినా వెళ్ళి మొహాలు ఏలాడేసుకుని వచ్చారు అక్కడ పొగుళ్ళు చూపించి. ఇప్పుడు కవిత అంది కదా పోయినసారి, ఏం పిక్నిక్ వెళ్తారా, వెళ్ళండి అంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు పిక్నిక్కే వెళ్ళొచ్చారు కావచ్చు. అంటే ఈ కుటుంబము అన్ని స్కాముల్లో ఏదో ఒక తలా ఒక చెయ్యి వేసినట్టు వీళ్ళందరి చేతులు ఉన్నాయి. ఇవాళ తండ్రి, కూతురు, కొడుకు, మేనల్లుడు, పెంపుడు కొడుకు కాకుండా బావమరిది కూడా వచ్చి చేరాడు స్కాముల్లో. ఓకే, ఇంకెంతమంది ఉంటారో తెలియదు. ఏది ఏమైనప్పటికీ డ్రగ్స్ని అరికట్టాలి అని అనుకుంటే గనక, పైగా ఇంకో మాట ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, నేను రాగానే చేస్తా అన్నాడు, రాగానే చేస్తాను. డ్రగ్స్ అనేది అది ఒక క్యాన్సర్ కంటే దారుణమైంది. ప్రతి సెల్లో ఎలా అయితే క్యాన్సర్ ఎట్లా క్షణానికి పాకిపోతుందో, డ్రగ్స్ కూడా అట్లాంటిదే. దాని మూలాలు కనిపెట్టడం కష్టం. మూలాలు మనం తెలుసుకునే లోపు దానికి సంబంధించిన వాళ్ళు విదేశాలకు పారిపోతారు. విదేశాలకు పారిపోయిన వాళ్ళని పట్టుకురావడం కష్టం, లోకల్గా ఉన్న వాళ్ళని పట్టుకోవడం కష్టం. ఏ పోలీస్ ఆఫీసర్ జామకాయలు అమ్ముతాడు చెప్పండి? ఇప్పుడు రమ్మనండి పోలీస్ ఆఫీసర్ని. ఎట్లా అవుతుంది ఇది? ఆయన కాబట్టి ధైర్యంగా చెప్పాడు, నేను వెళ్ళి జామకాయలు అమ్మాను అని చెప్పి. ఇప్పుడు అమ్మమానండి. ఇట్లా చేస్తే ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రగ్స్ బయటికి లాగగలుగుతారు. అయినా ఇది 3 రోజుల్లోనూ 3 నెలల్లోనూ చేసే సమస్య అయితే కాదు. రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయడానికి ఏమీ లేదు ఇక్కడ. చేస్తానంటున్నాడు, చిత్తశుద్ధి ఉందంటున్నాడు. మరి ఈ కేసు ఎంత దూరం వస్తుందో చూద్దాం.